హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు రాసే ఆన్సర్ని బట్టే స్కోర్ అనేది వస్తుందన్నమాట. సో అయితే ఇందులో భాగంగా మనము మెంటర్షిప్లో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము, స్మార్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. మీకు ఇది మామూలుగా మిషన్ కోహినూర్ ఉంది కదా, మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఇస్తూ ఉంటాను అనమాట. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అనమాట. ఈ స్మార్ట్ ఆన్సర్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మీకు ఎక్కడైతే 3 to 4 మార్క్స్ వస్తున్నాయో, సో 3 to 4 మార్క్స్ ఎక్కడైతే పడుతున్నాయో వాటిని 6 to 8 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, 6 to 8 మార్క్స్ వరకు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది థీమే ఉంటుందన్నమాట. సో మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ఇది ఒక పార్ట్ అనమాట. స్మార్ట్ ఆన్సర్స్ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇందులో ఇది మొత్తం కూడా దానికి సంబంధించి ఉంటాయన్నమాట. ఇందులో మేము ఏం చేస్తామంటే, టాపర్స్ ఎలా రాస్తారు, యూపీఎస్సీ టాపర్స్ ఎటువంటి పాయింట్స్ రాస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మనకి స్టేట్ బీఎస్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనమాట. మన పేపర్ కరెక్షన్ చేస్తారు ఎగ్జామినర్స్, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం స్మార్ట్గా ఎలా రాయాలి అంటే, కంటెంట్ సేమ్ ఉంటుంది. సో 1000 మంది రాసే కంటెంట్ సేమ్గా ఉంటుంది. ఆ కంటెంట్ని ఇంకొంచెం కొత్తగా ఎలా రాయాలి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో సో మిషన్ కోహినూర్కి సంబంధించినటువంటి మన వాట్సాప్ టీం ఉంది కదా, వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చామన్నమాట. సో మీరు వాట్సాప్ టీం కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్టెడ్ మిషన్ కోహినూర్ పెడితే వాళ్ళు మిమ్మల్ని అయితే ఎన్రోల్ చేసుకుంటారు. సో ఇది ఓన్గా దీనికైతే సంబంధించింది. సో ఇక్కడ నేను కొన్ని ఆన్సర్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్మార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ మేము సేమ్ కంటెంటే. సో కంటెంట్ అనేది డిఫరెంట్గా ఏం తీసుకోమేము, కంటెంట్ సేమ్గా ఉంటుంది. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ చదివారు. సో లక్ష్మీకాంత్ బుక్ అనేది 1000 మంది చదువుతారు. మీకు 30,000లో ఆల్మోస్ట్ 20,000 పీపుల్ లక్ష్మీకాంత్ బుక్ చదువుతారు పాలిటీకి. అయితే సేమ్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా టాప్లో ఎలా రావాలి, స్కోర్ అనేది టాప్లో ఎలా రావాలి, సో టాప్ 5లో ఏ విధంగా వస్తారు అనే లక్ష్యంతోనే మనమైతే ఈ స్మార్ట్ ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. సో లాస్ట్ కూడా ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ ఈ ప్రోగ్రామ్ కోసమే జాయిన్ అయ్యారు అనమాట. సో ఈ ప్రోగ్రామ్లో ఎక్కువ ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా వీటి కోసమే జాయిన్ అయ్యారు. సో దీంతో పాటుగా మనము టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని, సో టెయిల్ వర్డ్స్ని డిస్కస్ అంటే అనలైజ్ అంటే ఎలా రాయాలి, వీటిని బేస్ చేసుకొని చెప్తాము. తర్వాత కీవర్డ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, అవి అనలైజ్ చేస్తాం కదా, హైలైట్ చేస్తాం కదా, ఇవి ఎలా హైలైట్ చేయాలి, వీటిని బట్టి కూడా మనం అయితే చెప్తాం అనమాట. ఇవన్నీ కూడా స్మార్ట్ ఆన్సర్స్ రైటింగ్లో ఈ ప్రోగ్రామ్లో పార్ట్ అనమాట. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. స్మార్ట్ ఆన్సర్స్ అని ఎలా రాయాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడైతే చూద్దాం అనమాట. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాము, హిస్టారికల్ సోర్సెస్ ఆఫ్ ది కాకతీయాస్. సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది, అయితే కొంతమంది వీటికి కామన్గా రాస్తూ ఉంటారు. కొన్ని చెప్తాను. హిస్టారికల్ సోర్సెస్ ఆఫ్ ది కాకతీయాస్ అనమాట. సో కాకతీయాకి సంబంధించినటువంటి హిస్టారికల్ సోర్సెస్ అని చెప్పేసి అడిగారు అనమాట. సో మామూలుగా దీనికి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయొచ్చు అంటే, సో కొంతమంది సింపుల్గా సబ్హెడింగ్స్ పెట్టి రాసేస్తారు, ఇంకొంతమంది బుల్లెట్ పాయింట్స్ అయితే రాస్తారు, కొంతమంది పారాగ్రాఫ్స్లో కూడా రాస్తారనమాట. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు, సో కామన్గా బుల్లెట్ పాయింట్స్ అంటే మీకు ఒక 10 to 12 బుల్లెట్ పాయింట్స్ రాస్తారు. సో కొంతమంది 10 to 12 బుల్లెట్ పాయింట్స్ అనేది రాయడం జరుగుతుంది. లేదా కొంతమంది ఒక 7 పారాగ్రాఫ్స్ అయినా రాసి ముగిస్తారు. సో పారాగ్రాఫ్స్ అయినా రాసి ముగిస్తారు కదా. సో ఇట్లా అయినా ఉంటుంది. ఈ రెండు స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు, స్కోర్ అనేది పడదనమాట. చాలా ఓల్డ్ మెథడ్ ఇది. అయితే ఇక్కడ మీరు హిస్టారికల్ సోర్సెస్ని ఒక మల్టీ డైమెన్షన్లో తీసుకెళ్ళాలి, బ్రాడ్ సెక్టార్గా తీసుకెళ్ళాలి. ఆ సబ్హెడింగ్స్ కూడా ఎలా తీసుకెళ్ళాలంటే, సో ఒకటి వచ్చేసి హిస్టారికల్గా కాకతీయకి సంబంధించినటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఎక్కువగా మనకు సంబంధించి అంటే ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్స్క్రిప్షన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో సబ్హెడింగ్ మీరు కీ ఇన్స్క్రిప్షన్ పెట్టేసి ఇవి ఏవే ఉన్నాయి, సో కాకతీయకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎటువంటి ఇన్స్క్రిప్షన్ అనేవి మేజర్గా ఉన్నాయి, సో మొత్తం కూడా మీరు మేజర్గా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మాగళ్ళు, సో మాగళ్ళు ఇన్స్క్రిప్షన్ కావచ్చు. నెక్స్ట్ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ కావచ్చు, బయ్యారం ట్యాంక్ ఉంది కదా ఇదొకటి. నెక్స్ట్ మోటుపల్లి, సో మోటుపల్లి ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇలా రాయాలన్నమాట ఇన్స్క్రిప్షన్ సంబంధించి. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన లిటరీ సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, సో లిటరీ సోర్సెస్ అనమాట. అంటే ఆర్టిచర్కి సాహిత్యానికి సంబంధించి ఏమున్నాయి, సో మనకి చాలా ఉన్నాయన్నమాట. ఆ టైంలో పండితారాధ్య చరిత్రం అని చెప్పేసి, బసవపురాణం అని చెప్పేసి, నీతిసారము, ఇట్లా చాలా సోర్సెస్ ఉన్నాయన్నమాట. సో పండితారాధ్య చరిత్రం అని చెప్పేసి, నెక్స్ట్ బసవపురాణము, ఇంకా మనం చూసుకుంటే ప్రతాపరుద్రీయము, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇట్లా ఇవన్నీ సబ్హెడింగ్స్ పెట్టాలి. దాని కింద ఇన్స్క్రిప్షన్స్ కింద మీరు ఇవన్నీ సబ్హెడింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న చిన్న పాయింట్స్లో చాలు. మళ్ళీ ఇవి 3 సబ్హెడింగ్స్ పెట్టాలి. మళ్ళీ ఇంకో సబ్హెడింగ్ ఎలా తీసుకోవాలంటే, ఇంకా సోర్సెస్ ఏమున్నాయి, సో మనకి ఇంకా కాయిన్స్ ఉంటాయి, కొన్ని కాయిన్స్ కూడా సంబంధించి ఉంటాయి అనమాట. సో కాయిన్స్ తీసుకొని ఎటువంటి కాయిన్స్ ఉన్నాయి 2 బుల్లెట్ పాయింట్స్ ఇవ్వండి. తర్వాత దీనికి మనకి ఫారినర్స్ అనమాట. సో ఫారెన్ ట్రావెలర్స్, సో ఫారెన్ ట్రావెలర్స్ ఎవరైనా వచ్చారా ఈ టైంలో, రుద్రమదేవి టైంలో కావచ్చు, ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇలా మీరు ఒక 5 సబ్హెడింగ్స్ పెట్టి కానీ ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది. సో మనకి మార్కోపోలో వచ్చారు, సో మార్కోపోలో వచ్చి రావడం జరిగింది. సో ఇంకా మనకి అరబ్ అనమాట, సో అరబ్ ట్రావెలర్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. సో ఇట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట.
సో ఆన్సర్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి కొన్ని డాన్సెస్ ఉంటాయి ఇట్లా అనమాట. ఇలా మీరు డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా సింపుల్గా బుల్లెట్ పాయింట్స్ పారాగ్రాఫ్స్ కంటే కూడా ఇలా ప్రతిదీ అంటే ఇన్స్క్రిప్షన్స్ యొక్క సోర్సెస్ ఎలా ఉన్నాయి, శాసనాలు లిటరీ సోర్సెస్ అనమాట, సాహిత్యానికి సంబంధించిన సోర్సెస్ ఎలా ఉన్నాయి, కాయిన్స్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెలర్స్ కావచ్చు, ఇంకా మనకి ఆర్కిటెక్చర్ పరంగా వాళ్ళ శాసనాలు ఉంటాయి కదా, కొన్ని ఆర్కిటెక్చర్ పరంగా కూడా కాపర్ ప్లేట్స్ ఉంటాయి కొన్ని. సో కాపర్ ప్లేట్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లా మల్టీ డైమెన్షన్లో మీరు రాశారంటే ఆన్సర్ అనేది చాలా మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. ఇలా రాయడం వల్ల మీకు ఓన్లీ 3 to 4 మార్క్స్లో మీరు ఆగిపోతారు. ఇలా రాయడం వల్ల 6 to 7 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది, డబల్ చేసుకుంటారు. సో ఇట్లా అనమాట మీరు ఆన్సర్స్ అనేవి ఇలా రాయాలి. ఇంకో క్వశ్చన్ తీసుకుందాము, ఇంకో ప్రశ్న అనేది తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనికి సంబంధించి. ఇదంతా కూడా మన మిషన్ కోహినూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ఇవన్నీ చెప్తూ ఉంటాము, చాలా వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. ప్రతి సండే జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఇంకో క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాము. ఈసారి మనం ఎన్వైరన్మెంట్ నుంచే తీసుకుందాము. సో మామూలుగా ఇండియా భారత ప్రభుత్వం అనేది బయోడైవర్సిటీ అనమాట. సో బయోడైవర్సిటీ ఉంది కదా, సో ఈ బయోడైవర్సిటీ కోసం దీని యొక్క కన్జర్వేషన్ అనమాట, దీని యొక్క సంరక్షణ కోసం ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చిందని చెప్పి మిమ్మల్ని అడిగారు అనుకోండి. సో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చిందంటే చాలామంది ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ ఎలా రాస్తారంటే సో ఎటువంటి తీసుకొచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరంపరతో కృషి వికాస్ యోజన కావచ్చు, ఇంకా మనకి చాలా ఉన్నాయి ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా తీసుకొస్తారనమాట. సోలార్కి సంబంధించి ఐఎస్ఏ కావచ్చు, ఇంకా మనకి కుసుమ్ స్కీమ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఆ స్కీమ్స్ అన్ని రాస్తారు. మనకి కుసుమ్ కావచ్చు, సో కుసుమ్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ ప్రధానమంత్రి మనకి ఉంది పరంపరతో కృషి వికాస్ యోజన, ఇదొకటి కావచ్చు, వికాస్ యోజన ఇదొకటి కావచ్చు, ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట. రూఫ్ టాప్ సోలార్సు, సో రూఫ్ టాప్ సోలార్ కావచ్చు, సో బయోడైవర్సిటీకి సంబంధించి ఇంకా మనకి ఏమున్నాయి, చాలా నేషనల్ పార్క్స్ ఇట్లా చాలా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఇలా రాస్తారు, ఇలా సబ్ హెడ్డింగ్స్ పెట్టని రాస్తారు, బుల్లెట్ పాయింట్స్ రాస్తారు, లేదా సబ్ హెడ్డింగ్స్ పెట్టని రాస్తారు, ఇలా ఉంటాయి. అయితే దీనికి ఆన్సర్ ఇలా రాయకూడదు. ఇలా రాయడం వల్ల మీరు చాలా తక్కువ మార్క్స్ వస్తాయి, మీకు 3 to 4 మార్క్స్లో ఆగిపోతారు. ఇలా ఎప్పుడు కూడా స్కీమ్స్ పెట్టి రాయకూడదు అనమాట. ఎగ్జామినర్కి మీరు థింక్ బిగ్ అనమాట. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ప్రతి క్లాస్లో, థింక్ బిగ్, బాగా ఆలోచించండి, ఒకసారి మల్టీ డైమెన్షన్లో ఇవ్వండి సో అతనికి. సో దీన్ని ఎలా రాయాలంటే సెక్టార్స్లో రాయాలి. స్మార్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే సెక్టార్స్ అనమాట. సో ఎటువంటి సెక్టార్స్లో ఎలా రాస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్కి సంబంధించి, సో ఫారెస్ట్రీ సెక్టార్కి సంబంధించి రాయండి, ఫారెస్ట్రీ సెక్టార్కి సంబంధించి సబ్ హెడ్డింగ్స్ పెట్టేసేయండి. సో దీనికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ అనేవి రాయండి. ఎటువంటి ఏమేమి తీసుకొచ్చారు ఎగ్జాంపుల్ మనకి, సో మనకి నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఉంది. సో నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, సో ఇది ఒక స్కీమ్ కావచ్చు, ఇక్కడ ఒక స్కీమ్ రాయండి ఏది ఫారెస్ట్కి సంబంధించి. సో ఇంకా మనం ఎటువంటి తీసుకొని వచ్చున్నాం, సో ఫారెస్ట్కి సంబంధించి ఇంకా మన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ సంబంధించి, ఫారెస్ట్ సంబంధించిన యాక్ట్ ఉంది కదా, సో దానికి సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇట్లాంటి ఒక 3 సబ్ హెడ్డింగ్ పెట్టండి. నెక్స్ట్ అగ్రికల్చర్ తీసుకురండి, అగ్రికల్చర్ సెక్టారు. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ గురించి రాయండి. సో అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఇక్కడ ఏ స్కీమ్ రాశారు మీరు ఇందాక, సో పరంపరత కృషి వికాస్ యోజన, ఇంకా మనకి కుసుమ్ కావచ్చు, సో కుసుమ్ మోటార్స్ ఉన్నాయి కదా మనకి అగ్రికల్చర్ మోటార్స్, వాటికి సంబంధించి ఇట్లా ఒక 3 స్కీమ్స్ ఇవ్వండి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. తర్వాత ఇంకో సెక్టార్ తీసుకోండి, మనకి ఆక్వాకల్చర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీ కల్చర్, ఎందుకంటే ఫిషరీ సెక్టారు ఎక్కువ ఉంటుంది, ఫిషరీ సెక్టార్ తీసుకోండి. సో ఫిషరీ సెక్టార్లో మనకి మత్స్య సంపద అని చెప్పి మత్స్య యోజన అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి తీసుకొచ్చారు అనమాట. దానికి సంబంధించి 2 స్కీమ్స్ అనేవి ఇవ్వండి. మీకు తెలిసినంతలో ఫిషరీస్ గురించి మీకు తక్కువ తెలిస్తే 2 తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయి మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి టూరిజం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వైల్డ్ లైఫ్ శాంచురీస్కి వెళ్ళినప్పుడు చాలా అక్కడ ప్లాస్టిక్ అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి టూరిజం సెక్టార్కి సంబంధించి 2 తీసుకోండి, 2 ఎగ్జాంపుల్స్ అనేది తీసుకోండి. దీనికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, స్టేట్కి కావచ్చు. నెక్స్ట్ అలానే ఇంకోటి తీసుకోండి, ఎనర్జీ సెక్టార్ తీసుకోండి, ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఇంక 2 తీసుకోండి. ఇట్లా 5 సబ్ హెడ్డింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి కింద మీరు స్కీమ్స్ ఇవ్వండి. సో దీనికి ఇలా రాయడం వల్ల మీకు 6 to 8 మార్క్స్ పడతాయి. 6 to 8 మార్క్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. 3 to 4 మార్క్స్ కంటే కూడా 6 to 8 మార్క్స్ చేసుకోవడం వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కంటే మీరు ముందుంటారనమాట. ఇలా స్మార్ట్గా ఆన్సర్స్ రాయాలి. అంటే మీరు రాసే కంటెంట్ సేమే, ఇక్కడ మీరు ఈ స్కీమ్ ఉంది, ఇది ఉంది, రూఫ్ టాప్, ఇవన్నీ స్కీమ్ ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఈ 2 కలిపి మీరు ఏం చెప్పారు, అగ్రికల్చర్ సెక్టర్ అన్నారు. సో సింపుల్గా బాగా వచ్చింది కదా, ఆన్సర్ అనేది బాగా వచ్చింది అనమాట. కొంతమంది మైండ్ మ్యాప్స్ కూడా వేస్తూ ఉంటారు, అలా కూడా రాయొచ్చు. సో ఇట్లా రాయడం వల్ల ఏమైంది, మీరు మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది చూపిస్తున్న ఎగ్జామినర్కి, బాగా బ్రాడ్ మైండ్తో ఇస్తున్నారు అనమాట. ఇలానే మేము ఆ ప్రోగ్రాంలో కూడా మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో కాబట్టి మీరు ఏమైనా ప్రిపరేషన్ అనేది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా, బాగా చదివి ఇంకా మీకు ఆన్సర్ రైటింగ్ రాకుండా స్కోర్ తక్కువ వస్తున్న టెస్ట్ సిరీస్లో మన ప్రోగ్రామ్ అయితే ఒకసారి ఎన్రోల్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది మన ప్రోగ్రాంలో. సో మీకు ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాం.
15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో 10 జనరల్ ఎస్ఎస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ అనేది ఎలా రాయాలి మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. మీకు జనరల్ ఎస్ఎస్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రాయాలి, ఎస్ఏ టిప్స్ ఏముంటాయి, ఎస్ఏ ఎటువంటి చెక్ చేస్తారు ఎగ్జామినర్స్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 35+ హిందూ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. హిందూ ఆర్టికల్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్ 1 ఇయర్లో, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటాయన్నమాట. తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో ఉంటాయి. ప్రతి సండే జూమ్ సెషన్స్ తీసుకుంటాము. ఇక ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ జూమ్ సెషన్స్ అని ఎక్కువ తీసుకుంటాము. ఒకవేళ టైం తక్కువ ఉంటే మీకు వాయిస్ మెసేజ్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మనకి, అందులో యాడ్ చేస్తాం. ఇంకా ఎస్ఏ టాపిక్స్ ఎలాంటి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఎటువంటి ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా మన ప్రోగ్రామ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్ టీమ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నా, టీజీపీఎస్ సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాము. వాట్సాప్ ఛానల్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము, చాలామంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడే. సో వాట్సాప్ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఏమైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మెషిన్ కోడింగ్కి సంబంధించి త్వరగా ఎన్రోల్ అవ్వండి. తక్కువ టైం ఉంది, మనం సీట్స్ కూడా క్లోజ్ చేస్తున్నాము. ప్రోగ్రామ్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలా స్మార్ట్గా రాయండి. వేల మంది రాసే కంటెంట్ సేమ్గా ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం టాపర్లు అవుతారనమాట. సో ఎందుకు అవుతున్నారంటే ఆ స్ట్రాటజీ అనమాట. ఇటువంటి స్ట్రాటజీ వాళ్ళు ఏం కొత్తగా కంటెంట్ ఏం రాయరు, ఇటువంటి స్ట్రాటజీ ద్వారా అవుతారనమాట. మీరు కూడా దీన్ని బాగా ఆలోచించి మీరు మెంటర్షిప్స్ ఎక్కడ నచ్చినా కూడా తీసుకుని ఇటువంటి స్ట్రాటజీ ఉంటే బాగా ఫాలో అయితే మీరు కూడా టాప్ 5 అయితే వస్తారనమాట. ఓకేనా, ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.